1-to-1 అటెన్షన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక క్లాస్ రూమ్లో ఇది జనరల్ అబ్జర్వేషన్ 3 లెవెల్స్లో ఉంటారు కామన్గా. మేబీ దెర్ ఆర్ సమ్ స్కూల్స్ 2 గ్రూప్స్ బట్ మోస్ట్లీ 3 గ్రూప్స్ 3 లెవెల్స్లో లెర్నింగ్ జరుగుతూ ఉంటుంది. ఒకరు ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ కల్చర్ ఉంటుంది, వాళ్ళకి కొద్దిగా మనం చెప్పినా వాళ్ళు చక్కగా చదివేస్తూ ఉంటారు. ఒక మధ్యలో ఉండే గ్రూప్ ఏంటంటే వాళ్ళు ప్యూర్ లెర్నింగ్ అనేది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ గ్రూప్, వాళ్ళకి టీచర్ సపోర్ట్ చాలా ఎసెన్షియల్ అండి. ఎందుకు అంటే వాళ్ళకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, వాళ్ళు కొంచెం అకాడమిక్స్లో కావచ్చు, కోకరిక్యులర్ ఏరియాస్ కావచ్చు వెనుకపడి, ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాము. కుటుంబ నేపథ్యం కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు, పర్సనల్ ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, లెర్నింగ్ డిజబిలిటీస్ కూడా ఉంటాయండి. సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఉంటారు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని అంటాము, వాళ్ళు ఉంటారు. కొన్ని జెండర్ సెన్సిటివ్ అంశాలు కూడా ఉంటాయి. ఏవైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా, పెద్దవారిగా మనం కూడా కొంత ఇబ్బందిగా ఉన్న రోజున డల్గా ఉంటాము మన వర్క్లో, అట్లానే పిల్లలు కూడా. అయితే ఈ 3 లెవెల్స్ గురించి చెప్పాను కదా. 3rd లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి మన టీచర్స్ అవసరం ఎందుకు ఉంటుంది అని అంటే, వాళ్ళకి కనుక టీచర్ కనెక్ట్ అయితే అంటే ఇండివిజువల్ అటెన్షన్ పెట్టడం, ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కనుక తెలుసుకుంటే వాటి ప్రకారము మన బోధనాభ్యాసన ప్రక్రియలు మనము రూపకల్పన చేసుకోవచ్చు. రూపకల్పన చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న టాస్క్లే ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకు అంటున్నాను అని అంటే, ఆ పిల్లలకి మనము ఎలా టార్గెట్ పెట్టుకోవాలి, వాళ్ళు మనం ఇచ్చే టాస్క్ కానీ, మనం ఇచ్చే యాక్టివిటీ కానీ, మనం ఇచ్చే వర్క్, క్లాస్ వర్క్ అయినా హోంవర్క్ అయినా వాళ్ళు సాధించగలిగేలాగా ఈ టీచర్ డిజైన్ చేసుకోవాలండి. The same thing for all the children in the class should not be given in the process of assessment.